సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఓవర్సీస్ మార్కెట్లో పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు దుమ్ము రేపుతోంది. గతంతో వచ్చినటువంటి సినిమాలు అంటే గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి సినిమాల రిలీజులతో పోల్చి చూసినప్పుడు ఏమాత్రం ఆ మాన్యాకి ఆ రేంజ్కి తగ్గకుండా ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందుతోంది. చాలా సిటీస్లో ముఖ్యంగా అమెరికాలో ఓవర్సీస్ మార్కెట్ అంటే మనం ఎక్కువ చూసేది అమెరికానే. మిగతా చోట్లంతా కూడా చాలా నామినల్ ప్రెజెన్స్ మాత్రమే ఉంటుంది. అంటే యూకేలో యూరోప్లో కూడా కొంత హడావుడి హల్చల్ నడుస్తుంది, కానీ మేజర్గా అమెరికా మార్కెట్ని మనం చూస్తే కనుక తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి నగరాలు అటు లాస్ ఏంజల్స్ నుంచి మొదలుపెట్టి చూస్తే ఇటు న్యూయార్క్, న్యూజెర్సీ వరకు కూడా స్పెషల్ ప్రీమియర్ షోలు పడ్డాయి. అలానే స్పెషల్ షోలు ప్రత్యేకంగా వేశారు. ఓవరాల్ మార్కెట్ ట్రేడ్ అంచనాలను బట్టి చూస్తే కనుక ఓపెనింగ్ బుకింగ్స్ 10 కోట్ల రూపాయలకి రీచ్ అయినాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓపెనింగ్కి 7 నుంచి 8 కోట్ల రూపాయలు చేంజ్ ఓపెనింగ్ బుకింగ్స్లో వస్తే ఒక్క ఓవర్సీస్ మార్కెట్లో 10 కోట్లు రావడం అనేది ఖచ్చితంగా ఈ సినిమా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్కి ఒక గీట్రాయిగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక సినిమా టాక్కి సంబంధించినటువంటి అంశాలను చూసినప్పుడు ఈ సినిమా పైన ఫుల్ పాజిటివ్ నోట్ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్లో కొంత స్లో పేస్ ఉంది అనేటువంటి అభిప్రాయం వచ్చినప్పటికీ కూడా ఓవరాల్గా సినిమా మీద గుడ్ టాక్ వచ్చింది. సో ఈ సినిమాని గతంలో వచ్చినటువంటి బాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ మూవీస్లో చావాతోనూ అలానే తెలుగులో ఆస్కార్ రేంజ్కి ఎదిగినటువంటి RRRతోనూ పోలుస్తున్నటువంటి దాఖలాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఓవర్సీస్ ఆడియన్స్లో ఈ కంపారిజన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఆస్కార్ రేస్లో ఉన్నటువంటి RRR, అంతకు ముందర వచ్చినటువంటి బాహుబలి, రాజమౌళి అండ్ టీం చేసినటువంటి క్యాంపెయిన్, వీటన్నిటిని చూసిన తర్వాత ఈ సినిమాని కూడా వాటితో కంపేర్ చేసేటువంటి పరిస్థితి రావడం ఖచ్చితంగా ఆసక్తికరమైనటువంటి అంశంగా చూడాలి. ఇక మేజర్ సిటీస్లో డాలస్, హ్యూస్టన్ అలానే లాస్ ఏంజల్స్ లాంటి మేజర్ సిటీస్లో మాత్రం స్పెషల్ షోస్ 3 రోజులు వరుసగా బుక్ కావడం ఇది ఆసక్తికరమైనటువంటి అంశం. అంటే జనరల్గా సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడు కూడా ఫ్రైడే స్టార్ట్ అయితే సాటర్డే, సండే వీకెండ్స్ కాబట్టి ఈ ఓవర్సీస్ మార్కెట్లో ముఖ్యంగా అమెరికాలో ఎక్కువ షోస్ వేయడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది, గురువారం రిలీజ్ అయింది. ప్రీమియర్ షోస్ బుధవారం నైట్ నుంచే వచ్చినాయి మనకి. అంటే బుధవారం నుంచి గురువారం నుంచి చూస్తే కనుక శుక్ర, శని, ఆది 4 రోజుల పాటు షోస్ కంటిన్యూస్గా జరిగేటువంటి అవకాశాలు ఓవర్సీస్ మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఫుల్ పాజిటివ్ టాక్ సినిమాకి వచ్చింది కాబట్టి ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వేస్తున్నాయి. కాబట్టి ఈ 4 డేస్ అంటే ఒక విధంగా లాంగ్ వీకెండ్ లాంటిదిగా చెప్పాల్సి ఉంటుంది. తెలుగు వాళ్ళు చాలామంది అమెరికన్ స్టేట్స్లో ఉన్నారు కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో స్పెషల్ షోస్కి అక్కడ డిమాండ్ పెరిగింది. అలానే యూరోప్లో ఉన్నటువంటి దేశాల్లో ముఖ్యంగా జర్మనీ కావచ్చు, ఇటు యూకే కావచ్చు, ఇట్లాంటి దేశాల్లో కొంత తెలుగు పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ కూడా ఎడిషనల్ షోస్ కోసం డిమాండ్ పెరుగుతుందని చెప్పి ఓవర్సీస్ మార్కెట్ నుంచి వస్తున్నటువంటి టాక్. సో సినిమా పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే పవన్ కళ్యాణే ఈ సినిమా మొత్తానికి పవన్ కళ్యాణే A to Z అనేది ఒక మోనోపోలీ టాక్ వస్తుంది. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ చాలా రోజుల తర్వాత యాక్షన్ సీక్వెన్స్లో ఆయన చేసినటువంటి నటన, రొమాంటిక్ అలానే హ్యూమరస్ సన్నివేశాలని పవన్ కళ్యాణ్ చాలా సింపుల్గా, సరళంగా, అలవోకగా పలికించారు. ఆయన హుందాతనం ఏమాత్రం తగ్గకుండా ఆ రేంజ్ని కంటిన్యూ చేస్తూనే ఈ సినిమాలో ఆయన నటనని ఆదరిస్తారు ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు అనేటువంటి టాక్ ఓవర్సీస్ మార్కెట్లో ఎక్కువగా వస్తుంది. సో అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ప్యాక్డ్ మూవీ అనేటువంటి అభిప్రాయం, పిల్లల్ని తీసుకెళ్తే ఒక ఎడ్యుకేషన్ లాంటిది, హిస్టారికల్ ఎవిడెన్సెస్కి సంబంధించి అంటే 16వ శతాబ్దం నాటి భారతదేశ స్థితిగతులు, పరిస్థితులు, తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, కోహినూరు వజ్రం మన నేలపైన దొరికింది అనేటువంటి చర్చ, కోహినూరు వజ్రం కోసం ఇది ఒక బ్లడ్ డైమండ్ అంటారు. కోహినూరు వజ్రం కోసం అనేక రాజవంశాలు తలపడ్డాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చివరికి నాదిర్షా లాంటి వాళ్ళు కోహినూరు వజ్రాన్ని ఎత్తుకుపోతే వాళ్ళపైన దండయాత్రలు చేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో అసలు కోహినూరు వజ్రం ఏంటి అనేటువంటి చర్చను కూడా ఈ సినిమా లేవనెత్తుతుంది. కాబట్టి పిల్లలకి కూడా ఒక ఎడ్యుకేటివ్ కాన్సెప్ట్ని చెప్పేటువంటి అవకాశం ఉన్న సినిమా అనే అభిప్రాయం వస్తుంది. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్లో ఆదరణ పెరుగుతుంది. సో ఓవర్సీస్లో ఈ వీకెండ్కి మరిన్ని షోస్ పెరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. నార్త్ బెల్ట్లో కూడా దాదాపు అదే పాజిటివ్ ట్రెండ్ నడుస్తోంది. ఎందుకంటే సనాతన ధర్మం గురించి, ఔరంగజేబు అరాచకాల గురించి, ఢిల్లీ సల్తనత్ చేసినటువంటి అకృత్యాల గురించి డిస్కస్ చేసినటువంటి విధానం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి బిరుదు ఆంధీ అనేటువంటి దాంతోనే సినిమా ఎండ్ కావడం,
సో ఈ ఆంధీ తుఫాన్ వస్తే తుఫాన్ అవర్ భవందర్ అంటారు కదా హిందీలో, అలాంటి తుఫాన్లు పెనుగాలులతో కూడినటువంటి ఈ వాయుగుండాలు వస్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో దాన్ని క్రియేట్ చేయడంలో ఈ సినిమా క్లైమాక్స్లో ఆ డైలాగ్ని ఉపయోగించారు. అతను వస్తున్నాడు, అతను ఒక ఆంధీ అనేటువంటి ఒక భయోత్పాతాన్ని సృష్టించేటువంటి ఒక క్యారెక్టర్ కింద హరిహర వీరమల్లుని ఎలివేట్ చేసినటువంటి విధానం నార్త్ బెల్ట్లో కూడా బాగా కనెక్ట్ అయింది. సదర్న్ పార్ట్లో ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక లాంటి చోట్ల కొంత టాక్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది కాబట్టి అక్కడ నుంచి పూర్తి స్థాయి రిపోర్ట్స్ వచ్చేసరికి ఓవర్సీస్ మార్కెట్, లోకల్ ఇండియన్ మార్కెట్ ఇవన్నీ కలిపి చూస్తే కనుక ఓపెనింగ్ అడ్వాన్సెస్ 30 కోట్ల పైన రికార్డ్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం సినిమా పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గత సినిమాలతో పోలిస్తే ఇది ఏమాత్రం తగ్గేటువంటి రేంజ్ కాదు. ఇవన్నీ కూడా పెరిఫరల్ ఫిగర్స్, అంటే ఇనిషియల్గా ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ఆధారంగా వచ్చినటువంటి డేటా మాత్రమే. ఒక సినిమాకి డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ కావచ్చు, ఫస్ట్ డే ప్రీమియర్ షోస్ కావచ్చు, వీటన్నింటినీ కనుక అంచనా వేస్తే 30-40 కోట్ల బిజినెస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కాకపోతే హరిహర వీరమల్లుకి ఉన్నటువంటి మేజర్ ఇబ్బంది ఏంటంటే 5 సంవత్సరాల ప్రొడక్షన్ వల్ల విపరీతమైన ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. కాబట్టి ఆ సినిమా కాస్ట్ మొత్తాన్ని రాబట్టడానికి ఎంత సమయం పడుతుంది అనేది మొదటి 2-3 రోజుల కలెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఓవర్సీస్ మార్కెట్లో వస్తున్నటువంటి పాజిటివ్ టాక్, వీకెండ్ షోస్ పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి విధానం, పైగా ఈ 2 వారాల్లో పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం కూడా హరిహర వీరమల్లుకి కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బంపర్ హిట్ అయ్యేటువంటి సంకేతాలని మొదటి రోజే హరిహర వీరమల్లు ఎస్టాబ్లిష్ చేసింది. ఓవర్సీస్ టాక్తో ఇది లోకల్ మార్కెట్ను కూడా మరింత బూస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.